తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో గత 3 రోజులుగా నెలకొన్న సర్వర్ ప్రాబ్లం సమస్యను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యం రిజిస్ట్రేషన్ కొరకు ప్రభుత్వ కార్యాలయాలలో సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రజలకు రిజిస్ట్రేషన్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో పనులు జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత 3 రోజులుగా నెలకొన్న సర్వర్ ప్రాబ్లం సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యం రిజిస్ట్రేషన్ కొరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రజలకు రిజిస్ట్రేషన్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడం లేదన్నారు. గత 3 రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రజలు వందలాది మంది నిరీక్షించాల్సి వచ్చిందని అన్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది కొరత కూడా ఉన్నది. తాగేందుకు మంచినీరు, కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో పాటు వర్షాకాలంలో వర్షంలోనే తడవలసిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మంజూరు చేసి నిర్మించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా సర్వర్ ప్రాబ్లం చేత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే సర్వర్ ప్రాబ్లం ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయిందని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఇప్పుడున్న స్టాంప్ డ్యూటీ 7.5%ని 3% చేయాలని అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎంతోమంది LRS కొరకు పూర్తి డబ్బులు కట్టినా మున్సిపాలిటీ అధికారులు ప్రొసీడింగ్ లెటర్స్ ఇవ్వకపో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, అధికారుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే అధికారులు స్పందించి సర్వర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పత్రికా విలేకరులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నాతోటి మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ వ్యాప్తంగా శనివారం, సోమవారం, మంగళవారం సర్వర్ సమస్యలతోని సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలు, వృద్ధాప్యులు, మరి ఎంతోమంది సెలవులు పెట్టుకుని కూడా రిజిస్ట్రేషన్ కొరకు వచ్చినటువంటి ప్రజలు సర్వర్ సమస్యల వల్ల ఆన్లైన్ బుక్ చేద్దామన్నా ఆన్లైన్ బుక్ చేస్తేనే చాలానకు పర్మిషన్ తీసుకుంటుంది, డాక్యుమెంట్లు తయారు చేసుకుంటారు. డాక్యుమెంట్లు దీని మీద రిజిస్ట్రేషన్ మీద ఆధారపడేటువంటి డాక్యుమెంట్ రైటర్లు కానివ్వండి, ప్రజలు కానీ ఎంతోమంది రిజిస్ట్రేషన్లు కాక సతమతమైపోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి చాలన రూపంలో రిజిస్ట్రేషన్ ఆదాయం ఎంతో వచ్చేటటువంటి ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్వర్ పనిచేయక రాష్ట్రంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ వెంటనే పరిష్కరించాలి. దీనికి 33 జిల్లాల నుండి కలెక్టర్లకు ముఖ్యమంత్రి గారు కానీ ఆదేశాలు ఇవ్వాలి. మరి స్టాంప్ డ్యూటీ ఒక పక్క మార్కెట్ వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టినవి. సర్వర్ సమస్యలో కూడా ఇబ్బంది కొరత కూడా చాలా ఉన్నది. మరి మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడలే, కానీ ఆ స్టాంప్ డ్యూటీ 7.5 ఉన్నది, దాన్ని 3% చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. చాలాలకు ఎంతో ఆదాయం ఉన్నటువంటి ఈ మార్కెట్ వాల్యూ పెరగడం వల్ల ములుగేనకపై తాడిపడినట్టు ప్రజల మీద భారం పోయి రియల్ ఎస్టేట్ అనేది కూడా చాలా వరకు గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ, సిటీలో కానీ ఒక చాలాలకు లక్షల కొద్దీ చాలాలు పడుతున్నవి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఒకసారి ఆలోచించి వారికి 7.5% స్టాంప్ డ్యూటీని 3% చేస్తే ఎంతవరకు కొద్దిగా చేస్తే వచ్చి ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
తెలియజేసుకున్నా. 33 జిల్లాలో జనం అయోమయం గురవుతున్నారు. మీరు మానవత్వంతో స్టాంప్ డ్యూటీ తగ్గించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శిథిలావస్థలు చేరుకున్నాయి. కేవలం 33 జిల్లాల్లో 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాలే సొంత భవనాలు ఏర్పడ్డాయి. ప్రతి జిల్లాలో కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు సొంత భవనం ప్రభుత్వం భరించాలి. ఎంతో ఆదాయం వచ్చినటువంటి మన సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ప్రభుత్వం చిన్న చూపు చూడడం మంచి పద్ధతి కాదని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో మారుమూల పల్లెల్లో ఎక్కడ గ్రామాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సొంత భవనమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. సిబ్బందిని కూడా పెంచాలని కోరుకుంటున్నాం. ఎలాంటి అవకతవకలు జరగకుండా, సర్వర్ డౌన్లు కాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అన్ని తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్వర్ అన్ని పనిచేసేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని, సర్వర్ ప్రాబ్లం కూడా చేయాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.